అందరికీ జై భీమ్, జై భీమ్, జై మాలా. నా పేరు రత్న. సామాజిక దళిత ఉద్యమకారిణిగా నాకు ఒక పేరున్నది. నేను నిన్న మొన్నటి వరకు దళిత ఉద్యమకారిణి. ఎక్కడ దళిత సోదరులకు ఒకప్పుడు బహుజనులందరికీ కూడా అత్యాచారాలు జరిగినా, దాడులు జరిగినా, అవమానాలు జరిగినా అక్కడికి వెళ్ళి మస్తు పోరాటం చేస్తుంటే చాలా కాలం తర్వాత నాకు ఒక జ్ఞానోదయం అయింది. నేను మాల ఉద్యమకారినంట, మాలలకే సేవ చేశానా? అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. బరాబర్ మాలలకే సేవ చేస్తా, నేటి నుంచి బరాబర్ చేస్తా. నా మాల సమాజాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం నిరంతరం చేస్తా. థ్యాంక్స్ అన్నల్లరా, నా దళిత సోదరులరా, థ్యాంక్స్ టు యూ, మాకు జ్ఞానోదయం కలిగించినందుకు. ఇప్పుడు ఇక్కడున్న మనకి ఒక లీడర్ కావాలి, ఒక నాయకత్వాలు కావాలి. హైదరాబాద్ నుంచి ఒక నాయకత్వం రాష్ట్రమంతా తిరుగుతున్నది. ఆ నాయకత్వానికి గొప్ప ప్రమాణాలు తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ నాయకత్వం మన వివేక్ వెంకటస్వామి గారు, ప్రజానాయకుడు. ఆయన మాల నాయకుడు ఒక్కడే కాదు, ఆయన గొప్ప ప్రజానాయకుడు. ఈనాటి ఈ మాల సమాజానికి హృదయంలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపినటువంటి నాయకత్వం కలిగిన నాయకుడు వివేక్ వెంకటస్వామి గారు. ధన్యవాదాలన్నా. ఇంతమందికి ఒక ఆకాంక్షగా, ఆశయానికి మీరు బాధ్యత వహించి, సారథ్యం వహించి, వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు మీకు వేల ధన్యవాదాలు. అయితే ఒక చిన్న మాట మనం తెలుసుకోవాలి. ఇక్కడికి మనమంతా వచ్చినాం, ఎందుకు వచ్చినాం? ఎవరైనా ఒక్కరు చెప్పండి, ఎందుకు వచ్చినాం? అన్న చెప్పండి. జ్వరం వస్తుంది, దవాఖానకి వెళ్తాం. చదువు కావాలి, స్కూల్కి వెళ్తాం. ఎంటర్టైన్మెంట్ కావాలి, సినిమా థియేటర్కి వెళ్తాం. ఇక్కడికి ఎందుకు వచ్చినాం అన్నా? ఎస్, అందరూ ఐక్యం కావడానికి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడున్న బీమార్కి మందు కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చినాం. మందు బరాబర్ వస్తుంది. ఇప్పుడు ఒక వీధిలో మనం వెళ్తుంటే, ఇందాక అన్నాలు చెప్పారు, సింహాలం మనమని. సింహాలమా? సింహాలమా? చాలామంది అంటున్నారు గ్రామ సింహాలని. అవునా కాదా? బరాబర్ గ్రామ సింహాలమే. సింహం సింగిల్ వస్తుందట, గ్రామ సింహాలు గుంపుగానే వస్తాయి. గుంపు కావాలి, సింగిల్ వద్దు మనకి. మనం గ్రామ సింహాలు అవుతాం పోరాటం జరిగినప్పుడు, సింహం అవుతాం ఎదురు తిరిగినప్పుడు. అన్నీ మనమే, అన్నీ మనమే. ఒక వీధిలో వెళ్తుంటే కుక్క వెంటబడితే రాయితో కొడతాం. అది మొదట మీదకి రావడానికి చూస్తుంది, మళ్ళీ వెనకకి వెళ్తుంది రాయితో కొట్టినప్పుడు. ఒక్కసారి ఓర్చుకుంటుంది, రెండోసారి పని కట్టుకుని దాన్ని కొడితే మళ్ళీ కూడా ఓర్చుకుంటుంది. మూడోసారి నాలుగో రాయి పడిందనుకో, పక్క వీధి కుక్కలన్నీ వస్తాయి, పక్కలున్న కుక్కలన్నీ వస్తాయి. ఒక కుక్కే చీల్చి చెండాడుతుంది. మనం సింహాలం, మనం ఏం చేస్తాం? మనం ఏం చేయగలం? సాధించగలం. సాధించాలి. సాధించాలంటే ఐక్యత కావాలి. ఐక్యత కావాలంటే అందరూ ఒక దగ్గర చేరాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అక్కలు చాలా సంతోషం. ఇంతమంది మహిళలని తరలించిన మన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు. చాలా సభలకి ఇంతమంది మహిళలు రారు, ఇంతమంది సోదరులు ఒక దగ్గరికి చేరారంటే నిర్వాహకులకి మనమందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. అందరం ఒక దగ్గర చేరాము, నాకు మైక్ ఇచ్చారు. ఇక్కడ మన సోదరులంతా ఐకమత్యం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకులంతా కూడా కూర్చున్నారు. మరి మనమేం చేస్తాం? మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఎవరెవరు ఏం చెప్పిరో అది ఈ మైక్
తప్పకుండానే మాట్లాడాలి. ప్రతి గ్రామంలో మాట్లాడాలి, ప్రతి వీధిలో మాట్లాడాలి, ప్రతి ఇంటి కూడల్లో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మీరు ఏ విషయాలైతే తెలుసుకున్నారో, ఏ విషయాలైతే మీ వరకు వచ్చినాయో, మీకు ఏదైతే అర్థమైనదో ఆ భాషలనంతా మాట్లాడాలి. సభకు వచ్చినాం, చైర్లు నింపినాం, మంచిగా భోజనం పెట్టి తిన్నాం, పోయినాం, పన్నం కాదు. జ్ఞాన యుద్ధం జరగాలి. ఆ జ్ఞాన యుద్ధంలో మన మీద జరుగుతున్నటువంటి దాడులేంటి, అవమానాలేంటి, మనకు కావాల్సిన శక్తి ఏంటి అన్న విషయాల మీద మనం మాట్లాడాలి. చూస్తున్నాం కదా, ఎన్నో కారంచేడు ఉద్యమాలు జరిగాయి, చుండూరు ఉద్యమాలు జరిగాయి, పాదిరికుప్పం ఉద్యమాలు జరిగాయి, మందని ఉద్యమాలు జరిగాయి, నేరెళ్ళ ఉద్యమాలు జరిగాయి. ఇన్ని దాడులలో ఇప్పుడు దాడులు జరుగుతున్నాయా? మన నాయకుడిని గుడి బయట పెట్టారా లేదా? దానికి మనం ఏం చేయాలి? తప్పనిసరిగా ఉద్యమించాలి. మన నాయకత్వాల్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పోస్టులలో ఉంచుతున్నారు. మన అభ్యర్థులని పక్కన పెట్టి అవసరమైనటువంటి గుత్తదారులకి, లబ్ధిదారులకి, దళారులకి పదవులు ఇచ్చి కూర్చోబెడుతున్నారు. వీటన్నిటినీ చూస్తూనే ఉన్నాం. ఇక చేయవలసింది జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ఒక గొప్ప అభ్యర్థన ఏంటిదంటే, నాకు ఎన్నో సమస్యల మీద నేను పోరాటం చేసినా, నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు దళిత ఆదివాసీ లేడీ ఎంటర్ప్రైనర్స్, అంటే మహిళా పారిశ్రామికవేత్తలని తయారు చేయడం అన్నది నా సంస్థ. థ్యాంక్ యూ. ఆ సంస్థ తరపున ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికమైన వెసులుబాటును అందించడం. ఇప్పుడే విచ్చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ గట్టిగా చెప్పాలతో జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. జై భీమ్. నాగరాజ్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. ప్లీజ్ వెల్కమ్ నాగరాజ్ సార్. అమ్మా మీరు కంటిన్యూ చేయండి. మరో సింహం కూడా వచ్చింది. అందరూ చెప్పాలి గట్టిగా. అందరూ ధన్యవాదాలు తెలియజేయండి. జై భీమ్, జై మాలా, మాలల ఐక్యత, మాలల ఐక్యత. మాట్లాడనా? థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆర్థిక అంశాలలో ఒకరు బయలుదేరారు. కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను పూర్తిగా వారి వర్గం వాళ్ళకే చేసుకున్నారు. మరొకడు బయలుదేరారు, జ్ఞానబోధ అంటూ సందుగొందు తిరిగి అబద్ధాలని ప్రచారం చేసేటువంటి బాధ్యత చేపట్టారు. కొంతమంది నాయకులు సీఎం పక్కనో మంత్రుల పక్కనో కూర్చుని ఎవరెవరికి ఏ వాటాలు సవరించాలో, ఎవరెవరికి ఏ పదవులు కట్టుపెట్టాలో అన్న దాని మీద పైరవీలు చేసుకుంటున్నారు. మరి మాల సోదరులు ఏం చేస్తున్నారు? మేల్కోవాలి. చెప్పిండు కదా రమేష్, నడవరమాల నడుం కట్టరమాల. ఇప్పుడు మేల్కొల్పాలి. ఆ బాధ్యతలు మన మీద ఉన్నాయి కాబట్టి అలుపెరగని పోరాటం నాగరాజ్ సార్ కానీ, వివేక్ సార్ కానీ ఎన్ని చోట్లకి ఎట్లా తిరుగుతున్నారో, ఎంతమందితో ఎంతటువంటి గొప్ప కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారో అర్థమైతలేదు. వారిని మనం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. అలాగే మీ అందరికీ కూడా ఆర్థిక ప్రతిపత్తి కల్పించేటువంటి లోన్స్ కానీ, సబ్సిడీస్ కానీ, అలాంటి స్వయం ఉపాధి పథకాల ద్వారా మీకు కూడా ఒక స్ట్రెంగ్త్ని చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని నేను కూడా చేస్తున్నాను.
దయచేసి యూ కెన్ టేక్ మై నంబర్, డైరెక్ట్గా నేను నంబర్ చెప్తా, నోట్ చేసుకోండి. 91 నంబర్ తీసుకోవచ్చు. 9121 01 4930. 9121 01 4930 బిఎన్ రత్న. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి, ఇంత పెద్ద హాల్ బుక్ చేయడానికి, ఇంతమంది ప్రజల్ని ఇక్కడికి తీసుకురావడానికి, వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టి తిరిగి పంపించడానికి నిర్వాహకులు పడ్డ కష్టం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఉద్యమాన్ని మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ముందుకు నడిపించాలంటే, గొప్పగా ఆశయాలు సాధించాలంటే ఆర్థికపరమైనటువంటి చేయూత చాలా అవసరం. ఎవరో ఎందుకు పెట్టాలి, ఒకరే ఎందుకు బరువు మోయాలి, మనందరం ఎందుకు కాకూడదు? నా తరఫున ఈ కార్యక్రమానికి కళాకారులకి నేను ఒక 2000 రూపాయలు ప్రకటిస్తున్నా. మనందరం ప్రకటిస్తున్నాం. ఎవరికి ఎంత చేతనైతే అంత ఈ ఉద్యమానికి, ఈ ప్రజా కార్యక్రమానికి మన వంతు చేయూతని మనం అందరం ఇస్తాం. ఈ ప్రోగ్రాం అయ్యాక కూడా వెంటనే మనము మన వంతు సహాయం చెయ్యొచ్చు, తప్పనిసరిగా చెయ్యొచ్చు. అందరూ ఒకటి కావాలి. నిజంగా ఇక్కడికి వచ్చినది మాలల ఆత్మీయ సమ్మేళనమే కాదు, ఐకమత్యం కొరకన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ముందున్నటువంటి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని కోరుకుంటూ, ఆర్థికంగా ఒకరినొకరు ఆదుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ సభ నిర్వాహకులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై భీమ్, జై భీమ్, జై మాల, జై జై మాల, జై మాల. థ్యాంక్ యూ.